హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వాళ్ళు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఆలూతో స్టిక్స్ చేశానండి. చాలా ఈజీగా సింపుల్గా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ ఇంటికి రాగానే ఇస్తే. ఇక లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ చూసేద్దాం ఎలా చేయాలో. ఈ ఆలూ స్టిక్స్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక 4 ఆలుగడ్డలు అయితే క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మరీ మెత్తగా అయితే ఉడికించుకోవద్దు. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఒకసారి చెక్ చేద్దాం ఉడికిందో లేదో. ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన తర్వాత వాటర్ తీసేసి దీనిపైన ఉన్న పీల్ అయితే తీసేసేయాలి. ఇలా పీల్ తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని తురుముకోవాలి ఆలుగడ్డలని. ఇలా మొత్తం తురిమిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికెడంత పసుపు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూను. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. ఈ ఆలుగడ్డ తురుముకి మొత్తం ఈ మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా కార్న్‌ఫ్లవర్ వేసుకోవాలండి. ఇది బైండింగ్ కోసం ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ ఆలు మిశ్రమాన్ని ఈ ప్యాకెట్లో అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ ప్యాకెట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొననైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిక్స్ లాగా ఇలా ఒత్తుకోవాలండి. మనకి ఎంత లాంగ్ కావాలంటే అంత లాంగ్ ఇలా ఒత్తుకోవాలి ఒక ప్లేట్లోకి. అడుగు భాగంలో ఇలా అంటకుండా నేను కొద్దిగా కార్న్‌ఫ్లవర్ పౌడర్ అయితే వేసాను ప్లేట్కి. చూసారు కదా, అన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత కాగిన ఆయిల్లో అయితే ఒక్కొక్కటి తీసుకొని ఇలా వేసుకోవాలి మెల్లగా.
ఇలా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కాల్చుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఇలా ఎన్ని స్టిక్స్ కావాలంటే అన్నీ ఈ విధంగానే చేసుకోవాలండి. చూసారు కదా, వేడివేడి ఆలూ స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయి టేస్ట్ అండి. ఇక లేట్ చేయకుండా ఈ ఆలూ స్టిక్స్ ఎలా వచ్చాయో నేను తిని మీకు చెప్పేస్తాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ఇస్తే చాలా ఇష్టంతో తింటారు స్కూల్ నుంచి రాగానే. మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. స్కూల్ నుంచి రాగానే చాలా ఇష్టంతో తింటారండి. అదేవిధంగా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.